హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఎస్పీఎస్సీ స్టడీ వ్లాగ్స్. అందరు ఎలా చదువుతున్నారు? బాగా చదువుతున్నారా? ఇంకా బాగా చదువుతున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. లాస్ట్ వీడియోస్ నుంచి నాకు కొంచెం రెస్పాన్స్ ఎక్కువ వస్తుంది. అంటే వ్యూస్ గురించి మాట్లాడట్లేదు, లైక్ కమెంట్ సెక్షన్లో మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, మోటివేటింగ్ ఉన్నాయి వర్డ్స్, బాగా మోటివేట్ చేస్తున్నారు అని అంటున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ దట్. ఎందుకంటే నేను ఏదో వీడియో అప్లోడ్ చేశాను, వ్యూస్ వచ్చేసాయి, మీరు చూసారు, వదిలేశారు, ఇట్లా కాకుండా లైక్ నేను మాట్లాడింది బయట జరుగుతుంది. చాలామంది నర్వస్గా ఫీల్ అవుతున్నారు, కొంతమంది నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. దాని నుంచి బయటకు వచ్చేసేయండి అని చెప్పడానికి నేను ఆ వీడియోలో అలా మాట్లాడాను. అండ్ చాలామంది ప్రిపరేషన్ నుంచి బయటకు వచ్చేసారు. అట్లీస్ట్ నేను ఇలా మాట్లాడితే అయినా సరే వస్తారు అని చెప్పేసి నా వల్ల ఒక్కరు మోటివేట్ అయినా సరే చాలు కదా. సో అందుకే నేను వీడియో చేశాను. అండ్ నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. చాలామంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాము, నోటిఫికేషన్ ఇస్తేనే స్టార్ట్ చేస్తాము అని కూర్చున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు వేరే ఎగ్జామ్స్కి ఏమైనా ప్రిపేర్ అవుతుంటే నేను నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే మీరు స్టార్ట్ చేయమంటే ఓకే, మీ ఇష్టం అది. కాకపోతే వేరే ఎగ్జామ్స్కి ఏం ప్రిపేర్ అవ్వట్లేదు, వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్, నోటిఫికేషన్ కోసం మాత్రమే వెయిట్ చేస్తున్నారంటే ఇది కరెక్ట్ కాదు. ఈ టైంలో మీరు అసలు వెయిట్ చేయడం కరెక్ట్ కాదు. గవర్నమెంట్ చేసే పని గవర్నమెంట్ చేస్తుంది. అండ్ వీఆర్ గెటింగ్ డైలీ అప్డేట్స్. ఎవరో వాళ్ళు మర్చిపోయారు అన్నట్టు లేదు కదా, వాళ్ళు చేస్తున్నారు. రేపో లేకపోతే 1 వీక్ 10 డేస్కో మనకైతే ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది, మనకి ఎగ్జామ్ అయితే పెడతారు. మీరు ఒక టూ మంత్స్లో ఎగ్జామ్ పెడితే రాసే సిచ్యువేషన్లో మీరు ఉన్నారా? రివిజన్ అయిపోయిందా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇంకొకటి, ఫస్ట్ టైం ప్రిలిమ్స్, సెకండ్ టైం ప్రిలిమ్స్ రాసిన వాళ్ళు, ఫస్ట్ టైం క్వాలిఫై అయిన వాళ్ళు సెకండ్ టైం కొంతమంది క్వాలిఫై అవ్వమేమో అని చెప్పేసి అనుకున్నారు. అంటే మనకి ఇంకా రిజల్ట్స్ రాలేదు కదా, అప్పుడు మనకి కీ చూసుకున్న దాని గురించి చెప్తున్నాను. అండ్ కొంతమంది సెకండ్ టైం క్వాలిఫై అయ్యారు, ఫస్ట్ టైం కాని వాళ్ళు. సో మనం ఈ 2 టైమ్స్లో మనము ఎంత బాగా పర్ఫామ్ చేసినా కూడా మనం ఈ థర్డ్ టైం మనం రాసే ఈ ప్రిలిమ్స్లో నెక్స్ట్ మెయిన్స్ రాసి మనం జాబ్ కొట్టకపోతే అప్పుడు ఏదో అదృష్టం కొద్ది వీళ్ళు పాస్ అయ్యారు అనే మాట మనకు వస్తుంది. అది రావద్దు అంటే ఇప్పుడు ఖచ్చితంగా మనం వర్క్ చేయాల్సిందే. మనం ఈ 2 ఇయర్స్ కష్టపడ్డదంతా ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేయగలిగితేనే, ఇప్పుడు మనం ఎగ్జామ్ మంచిగా రాయగలిగితేనే, ఇప్పుడు మనం స్కోర్ చేయగలిగితేనే మనం 2 ఇయర్స్ వర్క్ చేసాము, మనం ఏదో టైంపాస్కి చదవలేదు, టైంపాస్కి ఎగ్జామ్ రాయలేదు, అదృష్టం కొద్దీ అప్పుడు పాస్ అవ్వలేదు అని మనం ప్రూవ్ చేసుకోగలుగుతాం. ఎవరి కోసమో మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా అంటే ఆబ్వియస్లీ మనం సొసైటీలో బతుకుతున్నాం కదా. మనము కొంతమంది మాటలు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నప్పుడు మనల్ని ఇంపాక్ట్ చేస్తాయి. సో ఎవరి వల్ల మనం బాధపడొద్దు అంటే ఇప్పుడు మనం కష్టపడాల్సిందే. ఎవరి వల్ల మనం ఆ మాట అనిపించుకోవద్దు అంటే మన మీద ఒకరు మన మాట అనాల్సిన అవసరం లేదు కదా. మనం సరిగ్గా వర్క్ చేస్తే వాళ్ళు ఎందుకు మనల్ని అంటారు? సొసైటీతో నాకేం సంబంధం లేదు అనుకున్నా సరే, ఎగ్జామ్ రాసిన రోజు నేను అలా చదివుంటే బాగుండు, నేను ఇంకా చదువుంటే బాగుండు, ఇంకా ఎఫర్ట్స్ పెట్టుంటే బాగుండు అనే రిగ్రెట్నెస్ మనకు లేకపోతే చాలు. దట్స్ ఇట్. మనకు ఆ రిగ్రెట్నెస్ లేకపోతే వీఆర్ సక్సీడెడ్, మనం హార్డ్ వర్క్ చేసామని దాని అర్థం. ఈ ప్రాసెస్లో మనం ఎంత చదువుతున్నాము, ఎంత కాన్సన్ట్రేషన్తో చదువుతున్నాంతో పాటు మనకి ఎంత డిసిప్లిన్ ఉంది, ఎంత కమిట్మెంట్ ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం రేపు ఒక టూర్కి వెళ్తున్నాము, లేకపోతే మనకి ఏదైనా అకేషన్ ఉంది, మనం 3 o'clock ఏంటి, 4 o'clock ఏంటి, 2 o'clock అయినా సరే లేచి కూర్చుంటాం. ఆ టైంకి మనం ఏది చేయాలనుకుంటున్నామో అది చేస్తాం. కానీ స్టడీస్ విషయానికి వచ్చేసరికి మనం మార్నింగ్ 6 అయినా సరే 5 అయినా సరే చలి పెడుతుందని కానీ, నిద్ర సరిపోలేదని కానీ, నైట్ లేట్ అయింది కానీ, ఇన్ని ఎక్స్క్యూజెస్ చెప్తాం మనం. సో అది మన ఇంట్రెస్ట్, మనం దేన్ని ఎంత ఇంట్రెస్ట్తో చూస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అది ఎంటర్టైన్మెంట్, ఇది మన కెరీర్. సో మనకి ఏది ఇంపార్టెంట్? ఒక్కసారి ఇది ప్రతి లైఫ్లో జరుగుతుంది, ప్రతి ఒక్కరి లైఫ్లో జరుగుతుంది, నా లైఫ్లో కూడా జరుగుతుంది. నేను డైలీ 4 o'clock ఏం లేవట్లేదు, కాకపోతే అకేషన్స్ ఏమైనా ఉంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే నేను లేస్తున్నాను కదా, అంటే మనం లేవగలుగుతాం. నైట్ మనకి ఎంత లేట్ అయినా సరే, నైట్ నిద్ర లేకపోయినా సరే మనం లేవగలుగుతాం. సో మనం లేవాలి అనుకోవాలి, మనకు ఆ కమిట్మెంట్ ఉండాలి. ఈరోజు 6కి నేను స్టార్ట్ చేయాలి చదువుకోవడం అంటే ఖచ్చితంగా మనం 6 o'clockకి మన స్టడీ టేబుల్ దగ్గర ఉండాల్సిందే. ఆ కమిట్మెంట్ అనేది సరే ఒకటే రోజులో రాదు, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్, మనం మెల్లిమెల్లిగా నేర్చుకుంటాం. సో మిమ్మల్ని మీరు ట్రాక్లో పెట్టుకోవడానికి టు డూ లిస్ట్ మీకు
టార్గెట్స్ కోసం ఎంత ఇంపార్టెంటో డైరీ రైటింగ్ కూడా అంత ఇంపార్టెంట్. డైరీ రాయడానికి ఓపిక లేదు, మీకు ఇప్పుడు అలవాటు చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు, ఆర్ మేము రాసుకుంటే ఎవరైనా చూసేస్తారు అనుకునే వాళ్ళు పడుకునే ముందు ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ ముందు ఫోన్ చూడకండి. అన్నీ క్లోజ్ చేసేసి ప్రశాంతంగా ఒకసారి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ఏం చేశారు అనేది ఒక్కసారి అనలైజ్ చేసుకోండి. ఒక్కసారి థింక్ చేయండి. మీరు ప్రతి మినిట్ అంటే మినిమం బేసిక్ మీరు చేసే వర్క్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు మీరు చదువుకునే వరకు మీరు ఏం చేశారు, ప్రతి మినిట్ ఏం చేశారు అనేది చూసుకోండి. మీరు ఎంత టైం వేస్ట్ చేస్తున్నారు అనేది మీకే తెలుస్తుంది, ఎంత ప్రొడక్టివ్గా ఉన్నారని మీకే తెలుస్తుంది. నాకు ఒక కామెంట్ వచ్చింది, డైలీ ఎన్ని అవర్స్ చదువుతున్నారని చెప్పేసి. నేను అవర్స్ కౌంట్ చేసుకుంటాను, బట్ నేను ఎంత కన్సిస్టెంట్గా కూర్చోగలుగుతున్నానని చూసుకోవడానికి అన్ని కౌంట్ చేసుకుంటాను. కానీ నేను డైలీ మాత్రం నేను 12 అవర్స్ అయిపోయింది కదా, నేను ఇంకా చదువు మానేస్తానని కాదు, నా టార్గెట్స్ ఫినిష్ అయ్యేంత వరకు నేను కూర్చుంటాను. ఇఫ్ ఇన్ కేస్ నేను కొంచెం స్లోగా చదివాను, ఆ రోజు టాపిక్స్ కొంచెం టఫ్ ఉన్నాయంటే నేను ఇంకొక 1 or 2 hours ఎక్స్టెండ్ చేసుకోవడానికి రెడీగా ఉంటాను. అండ్ తక్కువ టైంలో అయిపోయింది అంటే రెస్ట్ తీసుకుంటాను. ఐ విల్ బీ హ్యాపీ ఫర్ దట్. కొంచెం రెస్ట్ తీసుకోవడం అంటే కొంచెం నేను నా మైండ్ రిఫ్రెష్ చేసుకుంటాను. అండ్ అట్ ద సేమ్ టైం నేను నా రిసోర్సెస్ లైక్ పీడిఎఫ్స్ కానీ ఏదైనా అవసరం ఉన్నాయి, ఏదైనా మనకి వీడియోస్ చూడాలనిపిస్తుంది కదా, అలాంటివన్నీ నేను తొందరగా టార్గెట్స్ ఫినిష్ చేసినట్టు చూసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. బీ పాజిటివ్, వర్క్ హార్డ్, ఆల్ ది బెస్ట్. బాయ్.